పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద దొంగ అరెస్ట్. ఇతని వద్ద నుంచి సుమారు 4 లక్షల రూపాయల విలువైన 58 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న పిడుగురాళ్ల పోలీసులు. పిడుగురాళ్ల పట్టణ సిఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్న తిరుపతయ్యను పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరెస్టు చేశామన్నారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 4 లక్షల రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని, వాటికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా బాధితులకు రికవరీ అయిన బంగారాన్ని అందజేస్తామని, అలాగే పల్లెటూరులో ఊరికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, దొంగతనాలు తగ్గడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వెంకట్రావు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ మోహన్, శివనాగరాజు సిబ్బందిని అభినందించారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ నెల 11వ తారీఖు మన పాత గణేశనపాడు గ్రామంలో ఒక పట్టపగలు మధ్యాహ్నం పూట ఒక దొంగతనం జరిగింది. ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి తాళం పగలగొట్టి తర్వాత బీరువా కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకొని పోయినాడు. వాళ్ళు ఆ తర్వాత రోజు 12వ తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తర్వాత మా ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ టీము వీళ్ళందరూ కూడా కృషి చేసి కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ తోటి, తర్వాత సీసీ కెమెరాలతోటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా కొన్ని సాంకేతిక మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి క్లూస్ టీమ్ కూడా కొన్ని మన క్లూస్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా ఒక అనుమానిత వ్యక్తిని, అతను కోనంకి చెందినటువంటి జంగం తిరుపతయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన మీదట అతను ఆ జరిగిన పాత గణేశనపాడు నేరంతో పాటు కోనంకిలో గత 50 రోజుల క్రితం ఒక నేరం ఇట్లాగే పట్టపగలు మధ్యాహ్నం పూట అందులో కూడా ఆ ఇంటి యజమాని వీళ్ళందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అఫెన్స్ జరిగింది. అదేవిధంగా 2022లో కూడా అదే కోనంకి గ్రామంలో ఇదే ప్యాటర్న్లో ఒక అఫెన్స్ జరిగింది. ఈ 3 నేరాల్లో కూడా బంగారం, వెండి వస్తువులు పోయాయి. ఈ 3 నేరాలు కూడా కోనంకికి చెందినటువంటి ఈ జంగం తిరుపతయ్య అనే వ్యక్తే చేసినట్లుగా మన ముందు ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారుగా 58 గ్రాముల బంగారు వస్తువులు, తర్వాత 180 గ్రాముల వెండి వస్తువుల్ని రికవరీ చేయడం జరిగింది. వీటిని ఈరోజు ఇతను రిమాండ్కి పంపిస్తాం. వీటిని కోర్టు ద్వారా తిరిగి బాధితులకి అందేటట్లుగా చేస్తాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఇటువంటి నేరాలు జరిగిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగానే మనం గ్రామాల్లో వచ్చే దారిలో కానీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, తర్వాత ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు కనుక మనం ఫిక్స్ చేసినట్టయితే, వాటిని ఇన్స్టాల్ చేసినట్టయితే ఇటువంటి నేరాలు జరిగినప్పుడు మనకి కీలకమైనటువంటి సమాచారం రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అదే సీసీ కెమెరాలు లేకపోతే మనం ఎంత కృషి చేసినా కానీ ఈ ముద్దాయిలు దొరకడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సీసీ కెమెరాలు కనుక మనం విస్తృతంగా కనుక మనం ఇన్స్టాల్ చేయిస్తే ఎటువంటి నేరం జరిగినా, ఎవరు వచ్చి వెళ్ళినా కానీ మనకి ఏదో విధంగా మనకి సమాచారం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను కోరుతున్నా ఏమిటంటే, చిన్న పల్లెటూరులో కూడా ఈరోజు నేరాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రజలందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.